ఏంటి ఈసారి రాఖీ పండుగ ఏ కలర్ డ్రెస్ వేసుకుంటున్నావు? అసలు కొన్నావా? ఇంకా ఏం కొనలేదే. నేను మాత్రం ముందే ప్లాన్ చేసుకున్నాను. ఏంటా ప్లానింగ్? ఈసారి మా అన్ని దగ్గర గోల్డ్ చైన్ గిఫ్ట్ తీసుకోవాలి, ముందే చెప్పిస్తాను. రాఖీ కడితే గిఫ్ట్ మాత్రం పెద్దగా కావాలని చెప్పిస్తాను. అబ్బో, మరి ఇచ్చేస్తాడేమో. మరి మీ అన్ని నేట్ అడిగావు? నేనేం అడగలేదే. ఎందుకు? నాకు గిఫ్ట్ అవసరం లేదే. మరి ఈ రాఖీ పండక్కి మా అన్ని ఇంటికి వస్తే అదే నాకు పెద్ద గిఫ్ట్. అబ్బో, చిన్నప్పటి నుంచి ప్రతి రాఖీ పండక్కి మా అన్ని నా పక్కనే ఉండేవాడే, కానీ కొన్ని కారణాల వల్ల దూరంగా ఉంటున్నాడు. ఈసారి రాఖీ పండక్కి నా పక్కన ఉంటే అంతకన్నా నాకు ఇంకేం కావాలి? గిఫ్ట్లు ఎప్పుడైనా కొనుక్కొచ్చే, కానీ అన్నయ్యతో గడిపే క్షణాలను మళ్ళీ కొనుక్కోలేను కదా. అంటే నువ్వు మీ అన్ని ఇచ్చిన గిఫ్ట్ల కోసం ఆశపడవా? రాఖీ పండగ అంటే అన్నయ్య మనకి ఏ గిఫ్ట్ ఇస్తాడని ఎదురు చూసే రోజు కాదే, మన చేతితో రాఖీ కట్టి ఎప్పుడు ఇలాగే నా పక్కన ఉండండి అని కోరుకునే రోజు. ఒక చెల్లి తన అన్నయ్యకి రాఖీ కట్టేది ఏదో ఆశించి కట్టేది కాదే, అన్నయ్య బాగుండాలి, నవ్వుతూ ఉండాలని ప్రేమతో కట్టేది. నాకెందుకమ్మా ఈ ప్రేమలు, నాకు గిఫ్టే కావాలి.